హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. సో మొన్న మార్చి 4వ తారీఖుని నథింగ్ నుంచి 2 కొత్త ఫోన్స్ అయితే వచ్చాయి. అవి ఏంటంటే నథింగ్ 3A అండ్ 3A Pro రెండు కూడా లాంచ్ చేశారు. అండ్ ప్రీవియస్ 2Aతో కంపేర్ చేసుకుంటే 3Aలో ఏం చేంజెస్ ఉన్నాయి, అండ్ అలాగే 3Aకి 3A Proకి చేంజెస్ ఏమున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం రెండింటికి కూడా మనం ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా చూసేద్దాం. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో గివ్ అవే కూడా అనౌన్స్ చేశాము 4 TWS ఇయర్ బడ్స్ బోల్ట్ కంపెనీ నుంచి. సో ఒక్కొక్కటి 1100 ప్రైజ్ అయితే పడుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను గివ్ అవే అనౌన్స్మెంట్ గురించి. సో ఆ వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, అండ్ ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు గ్లెమ్ లింక్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా గ్లెమ్ లింక్ అయితే నేను యాడ్ చేస్తాను. సో మీరు పార్టిసిపేట్ చేయండి, పార్టిసిపేట్ చేసేసి విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే తీసుకోండి. అండ్ అలాగే 2000 మంది పార్టిసిపేట్ చేసినప్పుడే నేనైతే గివ్ అవే అయితే ఇవ్వగలుగుతాను అనమాట. సో దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఈ వీడియోలో మనం అయితే నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro గురించి కంప్లీట్గా మాట్లాడేసుకుందాం. నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro మార్చ్ 4వ తారీఖున అయితే లాంచ్ చేశారు. అండ్ ఈరోజు మార్చ్ 5 అనమాట. ఈరోజు వివో T3X సక్సెసర్ వివో T4X అయితే లాంచ్ చేశారనమాట. సో దాని గురించి రేపైతే మనకి వీడియో అయితే వస్తుంది. ఈ రోజు అయితే దీని గురించి వీటి గురించి మనం మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద ఒకసారి చూసేద్దాం. నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro రెండింటిలో కూడా 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7X Gen 3 ప్రాసెసర్ రెండు మొబైల్స్లో కూడా. అండ్ రెండు మొబైల్స్లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ 3 కెమెరాస్ అయితే వస్తాయి. అండ్ 3Aలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3A Proలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. అండ్ రెండింటిలో కూడా 5000 mAh బ్యాటరీ అండ్ 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్గా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా. అండ్ సో ఈ రెండింటిలో చేంజ్ ఏంటంటే మనకి ఫ్రంట్ కెమెరా చేంజ్ అయిపోతుంది. సో ఇది అనమాట రెండింటికి డిఫరెన్స్. అండ్ డిజైన్ అండ్ వెయిట్ ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. వీటన్నిటి గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 7X Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి రెండు కూడా. అండ్ ప్రీవియస్ 2Aలో మనం చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. సో అందులో మనకి ఏంటంటే కెమెరా అంతగా పెర్ఫార్మెన్స్ ఉండేది కాదు, గేమింగ్ మనకి కొంచెం బెటర్గా ఉంటుంది అది. అండ్ ఇది కూడా మనకి 3Aలో మనకి 90 FPS గేమింగ్ అయితే అవుతుంది. దాన్ని గేమింగ్ పరంగా కొంచెం ఎన్హాన్స్ అయితే చేశారు, ఆప్టిమైజ్ చేశారు గేమింగ్ పరంగా. అండ్ 3A Pro అయితే మీకు BGM 60 FPS రన్ అవుతుంది. సో దాన్ని ఇంకా ఆప్టిమైజ్ అయితే చేస్తారు, ఆప్టిమైజ్ చేసి అప్డేట్లో తీసుకొస్తారు. ఇది కూడా 90 FPS తీసుకొస్తారు. అండ్ ప్రెజెంట్ అయితే 3A Pro అయితే 60 FPS BGM రన్ అవుతుంది. అండ్ 3A వచ్చేసి 90 FPS BGM అయితే రన్ అవుతుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS రన్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ర్యామ్ అయితే రెండిట్లో బేస్ వేరియంట్ 8GB ర్యామ్తో వస్తున్నాయి. అండ్ LPDDR4X ర్యామ్తో తీసుకొస్తున్నారు రెండు మొబైల్స్ కూడా. అండ్ ప్రీవియస్గా నథింగ్ ఫోన్ 2Aలో కూడా LPDDR4X ర్యామ్తో తీసుకొచ్చారు. దీని గురించి ప్రోస్ అండ్ కాన్ సెక్షన్లో ఇంకొద్దిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే రెండింటిలో కూడా మనకి 6.77 ఇంచెస్ 120Hz ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చారు. అండ్ రెండు కూడా మనకి 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. అండ్ రెండు కూడా మనకి 3000 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది రెండు మొబైల్స్లో. మనకి ప్రీవియస్గా 2Aలో అయితే 1300 nits వరకు ఉండేది, దాన్ని ఇప్పుడు 3000 nitsకి అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. డిస్ప్లే పిక్సెల్ డెన్సిటీ మనకి 388 ppi అయితే ఉంటుంది పిక్సెల్ డెన్సిటీ అయితే. ప్రొడక్షన్ గురించి చూసుకుంటే మనకి పాండా గ్లాస్తో తీసుకొస్తున్నారు రెండు కూడా. బ్యాక్ కూడా రెండు మొబైల్స్ కూడా గ్లాస్తో తీసుకొస్తున్నారు. 2A మనకి వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 5 ప్రొడక్షన్తో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో తీసుకొచ్చారు. అండ్ ఇవి కూడా మనకి కార్నింగ్తో తీసుకొచ్చుంటే బాగున్నాను, కాస్ట్ కటింగ్స్ అని చెప్పుకుంటున్నారు మరి ఇక్కడ. అండ్ మనకి రెండు డిస్ప్లేస్లో కూడా HDR10+ సపోర్ట్ అయితే ఉంది. అండ్ మీరు L1 సపోర్ట్ అయితే ఉంది. అన్ని OTT కంటెంట్స్ అయితే మీరు HD క్వాలిటీలు అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే డిజైన్స్ అయితే రెండు కూడా బాగానే ఉన్నాయి. 3A బాగుంది, 2A డిజైన్లోనే వచ్చి ఒక కెమెరా అయితే యాడ్ అవుతుంది 3Aకి. 3A Pro వచ్చేసి కాస్త కెమెరా ఫోన్ అని చెప్పి హైలైట్ చేయడానికి పెద్ద బొమ్మ అయితే చూపిస్తున్నారు అనమాట. సో
అది మరి కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు డిజైన్ అయితే. నాకైతే యావరేజ్ అనిపించింది. 3A ప్రోతో కంపేర్ చేసుకుంటే 3A నాకు బాగా నచ్చింది డిజైన్ అయితే. అండ్ థిక్నెస్ విషయానికి వస్తే 3A Pro వచ్చేసి మనకి 8.39 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ 3A వచ్చేసి 8.35 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ 3A అయితే మనకి 2Aతో కంపేర్ చేసుకుంటే టోటల్ డిజైన్ అయితే థిన్ అయింది. 3A 2Aతో కంపేర్ చేసుకుంటే. ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి రైట్ సైడ్న మనకి ఒక ఎసెన్షియల్ బటన్ కూడా యాడ్ చేశారనమాట. ఈ ఎసెన్షియల్ బటన్ ఏంటంటే మనకి రిమైండర్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ నోట్స్ కూడా మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అది ప్రెస్ చేసి ఉంచితే అండ్ అది సింగిల్ ట్యాప్ చేస్తే మనకి నోట్స్ రాసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే అక్కడైతే రాసుకోవచ్చు. అండ్ దీనికి ఫ్యూచర్ అప్డేట్స్లో దీనికి కెమెరా యాక్షన్స్ కూడా దీనికి కనెక్ట్ అయ్యేలాగా ఫ్యూచర్లో అప్డేట్స్ అయితే తీసుకొస్తారు ఈ రెండింటికి. అండ్ వెయిట్ అయితే ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే 2A మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. ఇప్పుడు రెండు కూడా గ్లాస్ బాడీతో తీసుకొచ్చారు కాబట్టి 2A మనకి 190 grams ఉండేది, 3A 201 grams అయితే ఉంటుంది. అండ్ 3A Pro వచ్చేసి 211 grams అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి ఇక్కడ కూడా మనం అయితే కాస్త డౌన్ అయ్యామని చెప్పుకోవాలి. అండ్ సైడ్స్ కూడా ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ అలాగే మనకి IP రేటింగ్ కూడా IP64 ఇచ్చారు. స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. మనకి ప్రీవియస్గా 2A సిరీస్లో అయితే IP54 ఇచ్చారు. ఇప్పుడు IP68 ఇచ్చుంటే బాగుండేది. దీని గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను అనమాట. ఇది కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. స్ప్లాష్ చిన్న చిన్న రెయిన్స్ అయితే సర్వ్ అవుతుంది. స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి చపక్ అని కొట్టుకుంటే ఇదైద్ది, కానీ నీటిలో ముంచి తీస్తే ఇంకా అల్లా తీసేయడం ఇంకే పనికిరాదు అది. అండ్ మెయిన్గా ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు కెమెరా ఫోకస్ చేసి తీసుకొస్తారు ఫోన్స్. ప్రీవియస్గా మనం నథింగ్ ఫోన్ 1 చూసినా, నథింగ్ ఫోన్ 2 చూసినా, 2A వదిలేయండి, ఒక సైడ్ని వదిలేయండి, ఎందుకంటే అది మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి ఇమేజ్ ప్రాసెసింగ్ అంత బాగోదు మీడియాటెక్ వాళ్ళది. కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. మెయిన్గా 3Aలో చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 2x వరకు మనకు పోర్ట్రేట్లో ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే మనం దీంట్లో 3A Proలో చూసుకున్నట్టయితే 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ 50 MP టెలిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. అండ్ ఇది 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ రెండిట్లో కూడా కెమెరా పెర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే రెండు కూడా కెమెరాస్లో అయితే కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఆప్టిమైజ్ అయితే చేయాలి కెమెరాస్ని. అండ్ కెమెరా యాప్లో మనకి గ్లిచెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ఫిజికల్గా వాడి రివ్యూ చెప్తున్న వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు అనమాట. మీకు కెమెరా యాప్లో అయితే గ్లిచెస్ అయితే ఉన్నాయి, అప్డేట్ అయితే చేయాలి. అప్డేట్లో కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి. అండ్ అలాగే ఇమేజెస్ కూడా కొంచెం డిస్టర్బెన్స్, నాయిస్ అయితే ఉన్నాయి ఇమేజెస్లో కూడా. అండ్ ఇంకా ఆప్టిమైజ్ అయితే చేయాలి, ఆప్టిమైజ్ చేస్తారు. మీకు 2A మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో వచ్చింది కాబట్టి వాళ్ళది ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగోదు. సో స్నాప్డ్రాగన్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తే మాత్రం మంచి ఫోన్స్ అయితే అవుతాయి కెమెరా పరంగా అయితే మాత్రం. రెండు ఫోన్స్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ అన్నీ కూడా మనకి మోడ్స్, కెమెరా మోడ్స్ అన్నీ ప్రీవియస్గా నథింగ్ ఫోన్స్లో ఏ మోడ్స్ ఉన్నాయో ఆ మోడ్స్ ఇందులో కూడా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 3Aలో మనకి 32 MP కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా ఇంకొంచెం ఆప్టిమైజేషన్ అయితే ఉండాలి. సో ఫోన్ అయితే లాంచ్ చేస్తారు కానీ ఆప్టిమైజేషన్ అయితే అంత కరెక్ట్గా ఉన్నట్టు అయితే నాకైతే అనిపించలేదు. అండ్ 3A Proలో 50 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది, అది కూడా ఇంకా ఆప్టిమైజేషన్ అయితే అవసరం. సో అప్డేట్లో అయితే ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తారు వీళ్ళు. అండ్ కెమెరాస్ పరంగా వీళ్ళు కెమెరా పరంగానే దించారనమాట ఈ 3A Pro. అండ్ 3A Proలో మీకు 4K 30 FPS వరకు ఫ్రంట్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 3Aలో 1080 60 FPS వరకు చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మీకు రెండు ఫోన్స్లో కూడా 5000 mAh బ్యాటరీ. అండ్ ప్రీవియస్గా మనకి 2Aలో కూడా 5000 mAh బ్యాటరీ, కాకపోతే 45 వాట్ ఫాస్ట్ ఛార్జ్ ఉండేది, దాన్ని 50 వాట్కి అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. సో ఇది మీకు 19 minutesలో 50% ఛార్జ్ అయితే అవుతాయి రెండు ఫోన్స్ కూడా. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1 hour టైం అయితే తీసుకుంటుంది, 50 వాట్ ఛార్జర్ కాబట్టి. స్టోరేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మీకు UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది.
అండ్ 8GB 128GB 8GB 256GB 2 వేరియంట్స్లో వస్తున్నాయి రెండు కూడా. అండ్ UFS 2.2 దీని గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను. అండ్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే రెండు కూడా మీకు డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్తో వస్తున్నాయి. హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు, మీరు SD కార్డ్ అయితే పెట్టుకోలేరు ఈ మొబైల్లో. రెండిట్లో కూడా Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే బ్లూటూత్ 5.4 లేటెస్ట్ బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. రెండు ఫోన్స్లో కూడా మనకి NFC సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రెండు కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. డాల్బీ అట్మాస్, హైరస్ ఆడియో సర్టిఫికేషన్ ఇలాంటివి అయితే ఏం లేవు. అండ్ రెండు కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు రెండు మొబైల్స్లో కూడా. Type-C పోర్ట్ అయితే ఉంది. Type-C పోర్ట్ నుంచి మీరు కనెక్ట్ చేసుకొని ఆడియో అయితే వినొచ్చు. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. అండ్ ఇది కూడా యాక్యురేట్ ఉంది, ఫాస్ట్ ఉంది అనమాట ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి. సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా మనకి Android 15 నథింగ్ OS 3.1తో అయితే రన్ అవుతున్నాయి. అండ్ రెండు కూడా మనకి కస్టమ్ UI తోటే వస్తున్నాయి. అండ్ ఇది క్లీన్ UI అయితే ఉంటుంది. సో మీకు బ్లాట్వేర్ అయితే ఉండదు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉండవు అనమాట. అండ్ యాప్ క్లోన్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్స్ హైడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఇంకా నథింగ్ వాళ్ళది గ్లిఫ్ లైటింగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, చాలా అందరికీ తెలిసే ఉంటుంది. గ్లిఫ్ మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, కాల్ వచ్చేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు వైబ్రేషన్ అయితే వచ్చినప్పుడు మీకు ఆ లైటింగ్స్ అయితే మీకు ఎఫెక్ట్ అయితే ఉంటాయి. సో ఇది చాలామంది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కోసం ఆఫ్ చేసి పెట్టుకుంటారు. వీళ్ళని చూసి ఇలాగే వీళ్ళకి గ్లిఫ్ లైటింగ్ తీసుకొచ్చిన తర్వాతే టెక్నో కూడా వాళ్ళ ఫోన్స్లో వీళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి లైట్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇది యూస్ఫుల్ కాదా, మీరు ఏమనుకుంటున్నారు అన్నది కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో రెండు ఫోన్స్లో కూడా మనకి గ్లిఫ్ లైటింగ్ అయితే ఉంటుంది. నథింగ్ ఫోన్ డిజైన్ అది స్టార్టింగ్ తెచ్చినప్పటి నుంచి గ్లిఫ్ లైటే వాళ్ళ మెయిన్ ప్రియారిటీ అన్నట్టు ప్రతి ఫోన్లో కూడా గ్లిఫ్ లైటింగ్ అయితే తీసుకొస్తారు నథింగ్. సో ఇది మనకి గూగుల్ డైలాతో వస్తుంది. ఫోన్ అయితే కాల్ రికార్డ్ చేసుకుంటే అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే 3 years of Android అప్డేట్స్ Android 15తో వచ్చింది. Android 18 వరకు మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 6 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 6 years వరకు ఇక్కడ నుంచి 6 years వరకు మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఈ రెండు ఫోన్స్ కూడా మనకి March 11th నుంచి అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో మీకు ఈ ప్రైస్లో వచ్చే మనకి అన్ని ఫోన్స్లో కూడా మినిమం మనకి కాన్స్ గురించి మాట్లాడతా ఫస్ట్ నేను. సో ఈ ఫోన్స్లో మనకి మినిమం 25,000 20 అబోవ్ లేదంటే 15 అబోవ్ నుంచి వచ్చే ఫోన్స్లోనే మనకి IP రేటింగ్ చూసుకున్నట్టయితే IP68 మినిమం ఇస్తున్నారు. IP68 69 రెండు ఇచ్చేస్తున్నారు చాలామంది. సో ఇందులో IP64తో వస్తుంది. సో అది నాకు కాన్ అనిపించింది. పోనీ 3A కొంచెం తక్కువలో తీసుకొచ్చే 25లో అంటే నథింగ్ పరంగా ఇది కొంచెం తక్కువ రేట్లో తీసుకొచ్చినట్టే. సో 3A మనకి సో ఇందులో తేలేదు పోనీ అనుకోవచ్చు. అందులో కూడా 30,000 ప్రైజ్ అయితే పెట్టారు. అందులో కూడా మనకి IP64 తోటి తీసుకొచ్చారు. మినిమం 68 ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి నాకు మీకు 15,000 నుంచి మనకి LPDDR5X అండ్ UFS 3.1తో తీసుకొస్తున్నారు. వీళ్ళు రెండు ఫోన్స్లో కూడా ఇక్కడ 25,000 పెట్టిన నథింగ్ ఫోన్ 3Aలో కూడా ఇవ్వలేదు. అండ్ అక్కడ 30,000 ప్రైస్ పెట్టిన నథింగ్ ఫోన్ 3A ప్రోలో కూడా మనకి UFS 3.1 అండ్ LPDDR5X ర్యామ్ అయితే ఇవ్వలేదు. రెండిట్లో కూడా LPDDR4X అండ్ UFS 2.2తో తీసుకొచ్చారు. సో ఈ రెండు కూడా నాకు ఒక కాన్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి నాకు బ్యాటరీ అనమాట. బ్యాటరీ వీళ్ళు ఇంక్రీజ్ అయితే చేయలేదు. అంటే ఇప్పుడు మనం ఈ ప్రైస్లో వచ్చే ఫోన్స్ అన్నిట్లో కూడా మినిమం మనకి 5,000 వీళ్ళ ప్రీవియస్ ఫోన్లో కూడా 5,000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అండ్ ఇందులో కూడా 5,000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండు. మినిమం ఒక 200 లేదంటే 5,500 వరకు అయినా ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుంటుంది. మనం నథింగ్ కాబట్టి మనం 6,000 ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఎందుకంటే ఇంకొద్ది కాస్ట్ అయితే పెట్టేస్తారు. మనం 6,000 ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇంకొద్ది కాస్ట్ అయితే ఎక్కువ పెట్టి తీసుకొచ్చేస్తారు. మినిమం ఒక 5,500 కైనా ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ప్రో ఏంటంటే 45ని 50కి అయితే ఇంక్రీజ్ అయితే చేశారు ఛార్జింగ్ స్పీడ్ అయితే. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి మనకి డిస్ప్లే అనమాట. డిస్ప్లే రెండు కూడా మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. మినిమం 1.5K తీసుకొచ్చి ఉండొచ్చు, లేదు అంటే క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే తీసుకొచ్చి ఉండొచ్చు. రెండిట్లో కూడా మనకి 25,000లో తెచ్చిన 3A అండ్ 30,000లో తెచ్చిన 3A Pro రెండిట్లో కూడా అలాగే తెచ్చారు అనమాట. సో మరి అది వాళ్ళు ఏమనుకుని తెచ్చారో, వాళ్ళు ల్యాండ్ చేయాలని ల్యాండ్ చేశారో. కాకపోతే మెయిన్గా నాకు నచ్చిన థింగ్ ఏంటంటే
మీడియాటెక్ వెళ్ళలేదు ఈసారి 3Aలో 2Aలో 7200తో తీసుకొచ్చారు కదా, మళ్ళీ ఈసారి 3A అని కానీ 7300తో తీసుకొచ్చి ఉంటే అదొక ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మనకి గేమింగ్ పరంగా మనకి కొంచెం పర్వాలేదు అనుకున్నా, ఇమేజ్ ప్రాసెసింగ్ ఆప్టిమైజేషన్కి మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే బెటర్గా ఉంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళు మంచి స్టెప్పే తీసుకున్నారు. కాకపోతే చిన్నవి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదనమాట. అది నాకు కాన్స్ అయితే అనిపించాయి. అండ్ ఇప్పుడు ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండిట్లోని మెయిన్ ప్రో వచ్చేసి 7S Gen 3 ప్రాసెసర్. 7S Gen 3 ప్రాసెసర్ అండ్ ఇందులో మనకి రెండు కూడా 90 FPS గేమింగ్ అయితే తీసుకొస్తారు. ఎందుకంటే రెండు ఫోన్స్లో కూడా మనకి 7S Gen 3 ప్రాసెసరే. మనకి 3Aలో మనకి 90 FPSలో వర్క్ అవుతుంది అంటే 3A Pro దానికంటే కొద్ది హై వెర్షన్ అని చెప్పి తీసుకొచ్చిన ఫోనే కదా, అంటే కొంచెం అప్గ్రేడ్ అయి ఉన్న ఫోనే కదా. కాబట్టి ఇందులో అయింది అంటే ఇందులో కూడా చేస్తారు. ప్రస్తుతానికి అయితే మనకి ఇందులో 90 FPS అయితే లేదు 3A Proలో. సో ఇందులో ఉంది కాబట్టి అందులో కూడా తీసుకొస్తారు. సో రెండు కూడా మనకి 90 FPSలో BGM అయితే రన్ అవుతుంది. సో అది ఒక ప్లస్ పాయింట్ అండ్ ప్రొసెసర్ ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు స్నాప్డ్రాగన్కి వెళ్ళినందుకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెమెరాస్ అనమాట. ప్రస్తుతానికి అంతగా ఆప్టిమైజ్ లేదు కానీ ఫ్యూచర్లో మనకి ఆప్టిమైజ్ చేసి తీసుకొస్తారు. అండ్ కెమెరాస్ మనకి మెయిన్ అవుతాయి ఈ ఫోన్స్ తీసుకోవడానికి. సో అవన్నమాట మనకి ప్రోస్ అయితే, నాకు తెలిసినంత వరకు ప్రోస్ అయితే ఆ రెండు ప్రోస్ అనమాట. సో ఈ ఫోన్స్ మీకు ఎలా అనిపించాయి? వీటిని మీరు 25,000లో మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదంటే వేరే ఫోన్ ఏదైనా చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ 3A Proతో కంపేర్ చేసుకుంటే మనకు ఆ ప్రైస్లో 7S Gen 3 అంటే 7 Gen 3తో చాలా ఫోన్స్ ఉన్నాయి అండ్ బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓన్లీ కెమెరా పరంగా దీనికి వెళ్ళాలి. కాకపోతే ప్రస్తుతానికి కెమెరా అయితే ఆప్టిమైజేషన్ అయితే లేదు కాబట్టి ఆ ప్రైస్లో మనకి 20 నుంచి 30,000లో చాలా ఫోన్స్ ఉన్నాయి. అండ్ మనకి మోటో ఫోన్స్ ఉన్నాయి. మోటో ఇంకా బెటర్ ఉంటాయి. దీంతో కంపేర్ చేసుకుంటే కెమెరాస్ కొంచెం చాలా బాగుంటాయి కెమెరాస్ అయితే మోటోలో. ఈ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, ఐపీ రేటింగ్తో వస్తున్నాయి అవి. సో అప్డేట్స్ కూడా బాగున్నాయి. సో వీటితో కంపేర్ చేసుకుంటే అవి ఇంకొద్ది బెటర్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా తగ్గాయి అవి. సో కాకపోతే ఏంటంటే ఒక 1 year అయిపోయింది కాబట్టి మీరు చూస్ చేసుకోవాలి. కానీ లేదంటే ఇంకా మనకి నెక్స్ట్ మోటోలో 50 series ఫోన్స్ కూడా నెక్స్ట్ లాంచ్ అవబోతున్నాయి. సో దాని గురించి కూడా మీరు వెయిట్ చేయొచ్చు. నేను ఏమనుకున్నా అంటే LPDDR5X అండ్ UFS 3.1తో తీసుకొస్తారు అనుకున్నా 3A కూడా మనకి. సో అలా తీసుకొచ్చి ఉంటే మంచి ప్రైస్ అయ్యి ఉండేది అండ్ ఐపీ రేటింగ్ యాడ్ చేసి ఉంటే మాత్రం ఒక 25,000లో చాలా మంచి ఫోన్ అయ్యేది. ఆ కెమెరా ఆప్టిమైజేషన్ అంటే ఎలాగో ఆప్టిమైజ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్లో ఇంకా మంచి బెటర్ అయ్యేవి. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఫెయిల్యూర్వి. వాళ్ళు అప్డేట్ చేస్తారు కాబట్టి రాను మనకైతే సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి దీనికి. అదనమాట ఈ రెండు నాకైతే అలా అనిపించాయి రెండు ఫోన్స్ కూడా. సో బెటర్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ చేసినప్పుడు అప్పుడు బాగుంటే తీసుకోవచ్చు. కానీ మీకు బేసిక్గా ఇప్పుడు ఇచ్చే స్పెసిఫికేషన్స్ కూడా లేవు కాబట్టి నన్ను అడిగితే లైట్గా స్కిప్ చేయడం మంచిది. మీరు కెమెరా కోసం పర్టికులర్గా తీసుకోవాలి నథింగ్ ఫోన్ నాకు ప్రీవియస్ ఫోన్స్ బాగున్నాయి 2A తప్పించి మిగతా రెండు ఫోన్లు బాగున్నాయి, ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి నేను తీసుకుంటా అనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, మీ డెసిషన్ అవుతుంది. సో అదనమాట. సో ఇది గైస్ నథింగ్ ఫోన్ నాకు ఎలా అనిపించింది, తీసుకోవచ్చా లేదా, అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ అయితే చేసుకోండి. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే మన గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. గ్లిమ్ లింక్ అయితే వెళ్ళి అక్కడి నుంచి పార్టిసిపేట్ అయితే చేయండి. ఈ డిస్క్రిప్షన్లో మీకు అయితే గ్లిమ్ లింక్ అయితే ఉంటుంది అండ్ అనౌన్స్ చేసిన వీడియో లింక్ కూడా ఉంటుంది. సో ఇవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దిస్ ఇస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.